సో చెప్పండి నాకు బుల్డోజ్ స్టిల్ నడుస్తుంది. సో ఎట్లా కోర్టుకి ఈ పిటిషన్ వేసినప్పటికి జేఏసీ ఫామ్ చేసి కోర్టుకి పిటిషన్ వేసినప్పటికి 1 హీరింగ్ అయింది. 7th ఈ నెల 7వ తారీఖుకి సెకండ్ హీరింగ్ ఉంది. సో కుట్రపూరితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు హాలిడేస్ అన్న నెపంతో అడ్మినిస్ట్రేషన్ కానీ కోర్టులు కానీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉండరు అన్న ఒక నెపంతో ఇల్లీగల్ గా రాత్రిపూట 24 గంటలు అక్కడ బుల్డోజింగ్ చేయడం, అక్కడ అంతా చదువు చేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఖండించాల్సిన విషయం ఏంటంటే పర్యావరణ పరంగా ఇంకోటి మాకు సర్వే కూడా జరగలేదట. రిజిస్టర్ కూడా మాకు అది క్లారిటీ ఇచ్చారు. 2024 జూలైలో ఇవ్వాల్సిన సర్వే ఏదైతే ఉందో ప్రభుత్వం చెప్పింది, కోర్టు చెప్పింది, అది జరగలేదు. అలా చేయకుండా అది మానాలి కదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంటుంది చేతులు మారినట్లు. సో అలా జరగకుండా మీరు నేలను అక్కడ ఆక్రమించడం అనేది తప్పు. పర్యావరణాన్ని ఆగం తప్పు. లేదు, ఇక్కడ పర్యావరణమే లేదు, అసలు జంతువులే లేవు, ఏం లేవు, జంగల్ వింగల్ ఏం లేవు, కానీ గుంట నక్కలే ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తారు కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అట్లా చెప్తారు కదా. అదే మాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే ఒక సీఎం లాంటి ఫుట్బాల్ ఆడటానికి క్యాంపస్కి వచ్చే మనిషి అక్కడ నెమళ్ళని చూడొచ్చు. మీకు కనబడతా ఉంటాయి, మీరు ఇట్లా దారిలో వెళ్తా ఉంటే మీకు బయట నుంచి అయినా నెమళ్ళు అర్పిస్తూ ఉంటాయి, జింకలు కనబడతా ఉంటాయి, పందులు ఇవన్నీ ఉంటాయి. ఇట్లాంటి మళ్ళీ మాకు జనవరులు కూడా బాగున్నాయి ఇక్కడ. యాక్చువల్గా 2 చెరువులు ఉన్నాయి, ఒక చెక్ డ్యామ్ ఉంది. చెరువులు కూడా ఏం లేవంటారు కదా. మీరు ఒక ఫోటో మేము సర్క్యులేట్ చేసి చూడండి, పైన మీకు వాటర్ రిసోర్స్ పెద్దది కనపడుతుంది. దాన్ని మేము పికాక్లు అంటాం. రేవంత్ రెడ్డి కళ్ళు బయలుగా ఉండొచ్చు, లేకపోతే లోకానికి అది చెప్తా ఉంటాడు కదా ఆయనే ఏమని, రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అని. సో ఇలా తినడం ఆయన స్వభావం కాబట్టి ఆయన కళ్ళు కనపట్ల. ఎందుకంటే పిల్లి ఎప్పుడు కళ్ళు మూసుకునే కదా పాలు తాగేది, కానీ లోకం చూస్తున్నది అయితే ఆయన తెలుసుకోవాలి. ఇంకోటి ప్రెసెంట్ ఉన్న డిప్యూటీ సీఎం కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు, వీళ్ళు కూడా ఇక్కడనే చదువుకున్నారు. సో మళ్ళీ వాళ్ళ దగ్గరగానే మీరు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంటే మన అలుమ్నై సార్ హెచ్వికి అలుమ్నై, సో వాళ్ళ దగ్గర మళ్ళీ మన యూనివర్సిటీలో పోతుందని చెప్పి ట్రయల్స్ చాలా చేసాము. బట్ చాలా ఘోరంగా ఏంటి అంటే మన బట్టి విక్రమక కానీ శ్రీధర్ బాబు కానీ వీళ్ళే తలుపాలు తాగి తలరుముడుగుతున్నట్లు చేయడం అనేది తీసుకోలేకపోతాను యాక్చువల్గా. ఎందుకంటే ఈ క్యాంపస్ వాతావరణం తెలుసు వాళ్ళకి అక్కడ అనుభూతులు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఆ నేలతో, ఇక్కడున్న ప్రతి ఒక్క నేలతో ఇంచు నేలతో అనుభవం ఉంది. ఎందుకో మా నుంచి అది వేరు చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి వాళ్ళకి అనిపించకపోతే అది సిగ్గుమాలితనం అని మేము అనుకుంటాం. ఇంకోటి అటు సైడ్ కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయంట. సో ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ క్లాసెస్ మళ్ళీ వాటి పరిస్థితి, అకాడమిక్ పరిస్థితి కూల్ చేస్తానంటే మాత్రం ఇంకా ఈ బుల్డోజర్లకి తిరగబడేయడమే. ఎందుకంటే ఇప్పటికి చాలా సహించాం. ఎందుకంటే నేల, గడ్డి, మొక్కలు, జంతువులు కూడా చనిపోయినట్టు అది నిజమో తెలియదు, కానీ అది అని అయితే కనుక వీళ్ళ మీద, ఎందుకంటే దేశద్రోహం అది. డీర్ కానీ పికాక్స్ కానీ చనిపోతున్నాయి అంటే, జంతువు చనిపోతుంది అంటే ఒక మనిషి వల్ల, మన సినిమాల్లో కూడా ముందే క్యాప్షన్ వేసుకుంటాం. జరుగుతుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు దేశద్రోహులు కన్నా లెక్కించుకోవాలి. అట్లా ఇంకోటి మీరు అంటే ఈ యూనివర్సిటీకి ఇట్లా ఈ విధంగా ఒక యూనివర్సిటీ ప్రాబ్లమ్ వచ్చి కాబట్టి, సో ఇంకా ఇతర సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఇంకా స్టేట్ వాళ్ళ నుంచి మన వాళ్ళతో కాంటాక్ట్స్ గా ఇస్తారా, లైక్ ఇక్కడ మాకు సపోర్ట్ గా అప్రోచ్ అవుతున్నా. మనకి సంఘీభావం కూడా వస్తా ఉంది, జేఎన్ నుంచి వస్తుంది, పాండే నుంచి. సెంట్రల్ యూనివర్సిటీలే కాకుండా మొన్న కేటీఆర్ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లాంటిలో పెట్టడం అవుతుంది. సో వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదంటే ఒక పొలిటికల్ పార్టీ నడపడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న రెప్యుటేషన్ రోహిత్ వేముల దగ్గర నుంచి మనం ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రొటెస్ట్లు అయ్యే విధానం, దేశవ్యాప్తంగా ఇక్కడ జనాలు మూకమ్ముడిగా పోరాడే విధానం తెలుసు. కాబట్టి వాళ్ళు దాన్ని ఆగం చేయడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వాళ్ళు బయట నుంచి సంఘీభావం తెలుపుతున్నారు, లోపల నుంచి మేము ఉద్యమం నడిపిస్తూ ఉంటాం. మధుమిత అండి నా పేరు. నేను వరంగల్ నుంచి, నేను మాస్ కమ్యూనికేషన్ మీడియా స్టూడెంట్ ని. సో యాక్చువల్లీ నేను ఇక్కడ 4 years నుంచి వేరే కోర్స్ చేశాను హ్యుమానిటీస్ లో. ఇక్కడ నేను 4 years నుంచి స్టే చేస్తున్నాను. అంటే ఈ ల్యాండ్ తో, ఈ ఎన్విరాన్మెంట్ తో నేను ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నానంటే, అండ్ అసలు జింకలతో అన్ని పాములు వస్తే కూడా మా హాస్టల్స్ కి వచ్చినా కూడా మేము వాటిని అసలు చంపము, మళ్ళీ తీసుకెళ్లి ఇక్కడనే వదిలేస్తాము. అంత రెస్పెక్ట్ ఇస్తాం వాటికి. అండ్ ఇవన్నీ మనము ఏంటి పార్కులలో చూస్తున్నాం, పార్కులు కడుతున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇక్కడ ఉన్న వాటిని ప్రిజర్వ్ చేయండి కదా. అండ్ ఇంకా మీరు అన్నట్టు ఇక్కడ అంటే పాములు వస్తాయి, జింకలు వస్తాయి, అవన్నీ చూస్తున్నామని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ఏమో అసలు జింకలు లేవు, పాములు లేవు, ఏం లేవు, అక్కడ అడవే లేదు అని చెప్పి చెప్తుంది. అదే సార్, వచ్చి ఒకసారి చూడండి. మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. మేము 4 years స్టే చేస్తున్నాము. అండ్ ఈ ల్యాండ్ ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి, ఫారెస్ట్ క్రియేట్ అవ్వడానికి మనకి ఎన్ని ఇయర్స్ పట్టుద్ది? లిటరల్లీ 220 ఇలా పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ డిస్ట్రాయ్ చేస్తే మీరు మళ్ళీ చెట్లు పెడితే అవి ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతాయా? లేదు కదా. సో ఇప్పుడు ఎలా పాయింట్అవుట్ చేస్తారు దీన్ని? మీరు ఏం లేవు, గుంట నక్కలు అంటున్నారు, ఏదేదో అంటున్నారు. వచ్చి చూడండి, చూస్తే తెలుస్తుంది. జింకలు నిన్న నైట్ చూడాలి మీరు, అవి అరుస్తున్నాయి, నెమలులు అరుస్తున్నాయి. జింకలు అయితే ఎటెల్లాలో తెలియక. మీరు వీడియోస్ చూసారా? మీకు వీడియోస్ వచ్చాయా?
సో ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. అండ్ లైక్ అవి ఇంకా నిన్న ఒక జింక చనిపోయింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? మీరు బతికిస్తారా వాటిని? చెప్పండి. అండ్ పీపుల్ అంటే ఎవరండి? గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, మనమే కదా అండి, పీపుల్ కదా. సో మీరే దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది, ప్రిజర్వ్ చేయాల్సింది. మీరు చిన్న చిన్న ఏదో చెట్లు కొన్ని కొన్ని ఉన్న దగ్గర మీరు ఏదైనా చేసుకోండి, బట్ ఇంత హ్యూజ్ లో ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారు? మేము ఇదే క్వశ్చన్ చేస్తున్నాం. జస్ట్ ప్రొటెక్ట్ చేయండి అంతే, ప్రిజర్వ్ చేయండి. అంతేగాని ఏదో స్టాచ్యూస్ జింకలవి కట్టేసి ఓ ఇక్కడికి రండి, పార్క్ లో మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో ప్లీజ్ ప్రొటెక్ట్ చేయండి. ఇంకోటి గవర్నమెంట్ కూడా చెప్తుంది, ఇక డెవలప్ చేస్తాం, మేము ఇంకా డెవలప్ చేస్తాం. ఈ గచ్చిబౌలి ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా అని మనకు తెలుసు, సో దాన్ని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తాను. ఆల్రెడీ డెవలప్డ్ ఉన్న దాన్ని మనం ఇంకా ఏం డెవలప్ చేస్తాం? ఈ ప్లేస్ లో ఎందుకు డెవలప్ చేయాలి? ఇంకా వేరే ప్లేస్ లో ఉన్నాయి కదా. అంటే ఎందుకు ఇక్కడ ల్యాండ్ ఎక్కువ అమౌంట్ కాస్ట్ బాగా ప్రైస్ ఉందనా? సో ప్లీజ్ కొంచెం చూసుకోండి. ఎక్కువ పీపుల్ అందరూ క్లాస్లకు వెళ్ళకుండా, అసైన్మెంట్స్ డెడ్ లైన్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ ఉంది, ఇవన్నీ వదిలేసి మేము ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాము. అండ్ పోలీసులు మమ్మల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారంటే, లైక్ మీరు పిల్లల్ని చూడాలి. వాళ్ళు అసలు 2 రోజులు హెల్త్ సెంటర్లలో కూర్చొని సివియర్ గా ఇంజూర్ అయిపోయి, అండ్ వేరే వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళని మిడిల్ లో కొట్టేసి, యా కొంతమంది చేశారు అలా, బట్ ఎవరు కొంచెం చెప్పట్లేదు. బట్ ఇవన్నీ చూసుకోవాలి కదా మీరు. చిన్న పిల్లలు, మీరు ఒక స్టాండ్ తీసుకొని హ్యుమానిటీ ఎక్కడికి వెళ్తుందండి? నాకు తెలియక అడుగుతున్నా. నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి ఇవన్నీ చెట్లు, ఇంత ఆక్సిజన్ ఎక్కడన్నా దొరుకుద్దా? అండ్ దీన్ని డిపెండ్ అయ్యే పక్కనున్న అపార్ట్మెంట్స్ అన్ని బతుకుతున్నాయి. ఇక్కడ నుంచే ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది 50%. ఇన్ఫాక్ట్ మన నాగశ్విన్ గారు కూడా పోస్ట్ చేశారు మనకి ఇన్స్టాలో, మీరు చూసారా? సో ఇన్ఫాక్ట్ వీళ్ళు అఫీషియల్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు వీటికి. సో ప్లీజ్ మాకు కొంచెం ఎక్కువ రీచ్ వచ్చి వీళ్ళని కొంచెం ఆపండి. జస్ట్ మాకేం లేదు, ల్యాండ్ మాది కాకపోయినా మాకు ఇది అడవిని కాపాడమే మా ఎయిమ్. ఓకే, సో ప్లీజ్ ప్రొటెక్ట్ చేయండి. థ్యాంక్ యూ. Venga,